అలాంటి సమయంలో ఎక్కడైతే భూమి వాల్యూ తక్కువ ఉందో అక్కడ భూమి కొని ఎప్పుడైతే ఆ భూమి వాల్యూ డబుల్ త్రిబుల్ అవుతుందో అప్పుడు అమ్ముకొని చాలామంది లాభాలు పొందుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మా తాతగారు ఒక ఎకరం భూమి, అంటే చాలా ఎకరాలు కొన్నారు, ఒక ఎకరం భూమి కేవలం 5,000కి మాత్రమే కొన్నారు. ఇప్పుడు దాని విలువ ₹1,00,00,000. ఎంత పెరిగిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక 20 లక్షలు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ వాల్యూ అన్నది త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకెక్కువే వద్దులేండి. సో నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బుని ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయొద్దు, దాచుకోండి, రూపాయి పెంచుకోండి. ఆ డబ్బు అనేది చాలా ఎక్కువ డబ్బు అయిన తర్వాత దానిని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఆ డబ్బు ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, బలం ప్రాపర్టీ ఉంది, నాకు ఏదైనా జరిగినా ప్రాపర్టీని అమ్ముకొనన్నా నేను బతికేయచ్చు అన్న ధీమాతో ఉంటారు. మరియు ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది ఫ్యూచర్లో మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది. సో డబ్బుని వేస్ట్ చేయకుండా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ముఖ్యం. అది కూడా అది మంచి ప్రాపర్టీ అయి ఉండాలి.